సత్యబాబు అంటే కార్మికుల హృదయాల్లో ఉన్నటువంటి ఒక పేరు, ఒక వ్యక్తి. మీ అందరి ద్వారా అతనికి ఒక శక్తి, అతను మీకు ఒక శక్తి. ఎందుకంటే ఏ చిన్న కార్మికుడికైనా సరే ఏ చిన్న ఇబ్బంది జరిగినా ఆ స్థానిక నాయకులు అంటే ఈ చుట్టుపక్కల గోదావరి గట్టు ఆ ఏరియాలోకి వచ్చేటప్పటికి నన్ను, లేకపోతే అలా పుష్కర్ ఘాట్ దగ్గరికి వచ్చేటప్పటికి దీపు వాళ్ళను, లేకపోతే అలా బట్లంకి ప్రకాష్ గారి ఏరియాకి వచ్చేటప్పటికి అక్కడికో, ఇలాగా ప్రతి ఒక్కరిని కూడా ఆయన కలిసి అక్కడ ఉన్నటువంటి కార్మికులకి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా, పోటీతత్వం లేకుండా, ఒక వ్యాపారం ఉన్న చోట రెండో వ్యాపారం కూడా అదే వ్యాపారం రెండో పెట్టకుండా అహర్నిశలో ప్రతి చోట కూడా ఏ చోట ఏ బండి ఉంది, ఎక్కడ ఎవరు ఏ వ్యాపారం చేస్తున్నారు అని అతను ఉద్యోగం చేసుకుంటూ కూడా ఈ కార్యక్రమం చేస్తుండడం వల్ల మాకు బాగా అతను హృదయానికి హత్తుకున్నాడు. అంతేకాకుండా అతను ఎప్పుడు ఏ రకమైనటువంటి సాయం అడిగినా కూడా మేమందరం కూడా సాయం చేస్తూ ఉన్నాము. అదొకటే కాకుండా లాస్ట్ టర్మ్లో కూడా అతను టీఎన్టీఏసీ జాయింట్ వైస్ ప్రెసిడెంట్ కింద కూడా అతన్ని టౌన్ తరఫున ఎలక్ట్ చేసాం. ఆ సంగతి మీ అందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ ఈ దాంట్లో కూడా అతనికి టీఎన్టీఏసీలో వైస్ ప్రెసిడెంట్ కిందే కొనసాగిస్తున్నామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఇంకా కార్మికులకి ఏ రకమైనటువంటి మంచి చేయాలా అనే ఒక దృక్పథంతో అతను మున్సిపాలిటీలో ఉన్నటువంటి లబ్ధులు కానీ లేకపోతే మిగతా వ్యవహారాల్లో కానీ చాలా ఎక్కువగా కృషి చేస్తూ ఉంటాడు. దానికి చాలా సంతోషం. చెప్పండి, సత్యబాబు గారు తో అవ్వకపోయినట్టయితే అప్పుడు బాక్స్ ప్రసాద్ గారికి చెప్దామని. ఎందుకంటే సత్యబాబు సంఘాలన్నింటినీ నడిపించుకుంటూ ఎదరికెళ్తున్నప్పటికీ ఈ సంఘాలందరికీ కూడా ఈ అందరూ బాగుండాలని కోరుకునే ఏకైక వ్యక్తి అంటే సత్యబాబు. మిగతా మా అందరితో పాటు ఎక్కువగా కోరుకునే వ్యక్తి బాక్స్ ప్రసాద్ అని ఈ సందర్భంగా తెలియబడుతున్నాను. అంతే కదా, మూలస్తంభం ఆయన. మనందరికీ కూడా మూలస్తంభం ఆయనే. ఆయనకి తెలుసు కాబట్టి ఆయన కార్మికులకు పడే ఇబ్బందులు అన్నిటిని కూడా అధిగమించుకుంటూ కార్మికులకు కావాల్సినటువంటి చేదోడు వాదోడుగా ఉండడానికి అతను చేసుకున్న ఉద్యోగం ఉన్నప్పటికీ ఆ ఉద్యోగాన్ని కూడా అతను అవసరమైనప్పుడు పక్కన పెట్టి మనకి సేవ చేస్తున్నందుకు చాలా ధన్యవాదాలు. మన పార్టీలు 3 రకాల పార్టీలు 4 రకాల పార్టీలతో కొట్టుకోకూడదు. మన కార్మికులు ఎవరైనా ఉన్నా ఆ కార్మికుల్ని అన్ని పార్టీలను కలుపుకుంటూ గత 22 సంవత్సరాలుగా ఈ ప్రయత్నం మొదలుపెట్టి బాక్స్ ప్రసాద్ గారు మొదలుపెట్టి ఈ వాటికి దీన్ని ఎంత దిగ్విజయంగా ఉంచారు. మన యూనియన్ జోలికి పార్టీల తరఫున ఎవరో మన యూనియన్ జోలికి రారు. సత్యబాబు జన్మదిన వేడుకలకు ముందుగా శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే మరొక తమ్ముడు నా సోదరుడైనటువంటి శెట్టి గారికి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, అలాగే ఈ రోజుని వేదిక మీద ఉన్నటువంటి గౌరవనీయులు మా సోదరుడు అధ్యక్షత వహించినటువంటి నల్ల శ్రీని గారు టౌన్ టీఎన్టీసీ అధ్యక్షులు, అదేవిధంగా మాకు రెండో సోదరుడైనటువంటి బట్లంకి ప్రకాష్ గారు మాజీ కార్పొరేటర్ బట్లంకి ప్రకాష్ గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి సత్య గారికి కానివ్వండి, ఇతర కార్మిక సంఘ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కానివ్వండి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసేటువంటి ప్రతి ఒక్క యూనియన్ సంఘ సభ్యులకి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి అదేవిధంగా ముఖ్యంగా కొన్ని మీడియా సోదరులు ఎవరైతే వచ్చారో వాళ్ళకు కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మరి ఈరోజు సత్యబాబు నాతో ప్రయాణం అనేది చాలామందికి తెలిసిన విషయమే. మరి 2004 ఏదైతే మామూలుగా ఉన్నటువంటి గౌతమి ఘాట్లో ఒక చిన్న స్థాయిలో ఆ రోజున యూనియన్ స్థాపించినటువంటి యూనియన్ అంచెలంచెలుగా ఈరోజు 22 సంవత్సరాలు అయింది. 22 సంవత్సరాలకు అంచెలంచెలుగా కూడా యూనియన్ ఈరోజు ఈ స్థాయికి రాగలిగిందంటే కూడా మా సత్యబాబు కృషి అని చెప్పి ఆ రోజు నేను సందర్భంగా నేను తెలియపరుస్తున్నాను. ఇప్పుడు కూడా నేను తెలియపరుస్తున్నాను. ఒక్క సంఘమే కాదు, దాన్ని అంచెలంచెలుగా ఎదుర్కొంటూ అనేక సంఘాలను ఈరోజు చేయగలిగిన సత్తా ఎవరికైనా ఉందంటే ఒక నాయకత్వం నేను అవ్వండొచ్చు. కానీ నా శిష్యుడిగా నన్ను అనుసరించుకొని అనేక సంఘాలు మమక్యం అయ్యి వాళ్ళతో మంచి చెడ్డ కలుసుకుంటూ వాళ్ళ కష్ట సుఖాలని షేర్ చేసుకుంటూ కూడా ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చేటంటే నిజంగా కూడా నాకు చాలా గర్వకంగా ఉంది. అంటే ఈ రోజున మరి ఇన్ని సంఘాలు అనేది చిన్న విషయం అయితే కాదు. మేము పార్టీకి ఎలాగున్నా పార్టీ నాయకులు సపోర్ట్ చేసినా పార్టీలకు అతీతంగా పార్టీలతో ఉన్నప్పుడు కూడా ప్రతి ఒక్క పార్టీని మేము గౌరవించుకుంటూ ఈ రోజు దాకా కూడా ఇన్ని సంఘాలు చేయగలిగా ఉంటే నిజంగా దేవుడిచ్చిన వరంగా భావిస్తాను. అంటే అది నాయకత్వంలో మా గొప్ప అనుకోం.
నా శిష్యుడిగా సత్యబాబు దొరకడం, సత్యబాబును అనుసరించుకొని ఉన్నటువంటి కార్మికులు మీరు కూడా మాకు సహకరించడం ఈరోజు చాలా గొప్పకరమైన విషయంగా భావిస్తాం. ఎందుకంటే ఇది మీరు లేకపోతే మేము లేవు. ఫస్ట్ మొదలంటూ మేము స్టార్ట్ చేసినప్పుడు కూడా మీరందరూ కలిసి సహాయ సహకారాలు అందించి పిలిస్తే పలికే మనిషిలాగా ఎప్పుడు కూడా మా ఎదుటంటే ఉండి, మేము కూడా చిన్నవాళ్ళం, పేదవాళ్ళం, మా కార్మికులు చిన్నవాళ్ళ గురించి మాకు కూడా తెలుసు కాబట్టి, అలాగే మా సత్యబాబు కూడా చిన్న స్థాయిలో వచ్చాడు స్టార్టింగ్. మీ అందరికీ ఓపెన్గా లాస్ట్ మీటింగ్లో కూడా మనం చెప్పాం, లాస్ట్ పుట్టినరోజులో కూడా చెప్పాం. అతను ఒక ఐసు బండితో వచ్చాడు. ఐసు బండి వేసుకుంటూ వచ్చి చదువు అనేది చేతిలో ఉంది కాబట్టి విద్య అనేది, ఆ నాన్నగారు కూడా మన గాంధీ బొమ్మ దగ్గర కూడా ఆయన కూడా మిక్చర్ బండి వేసుకుంటూ ఆయన ఇచ్చేస్తూ ఆయన వారసత్వం పొందినటువంటి సత్యబాబు కూడా మంచి గౌరవప్రదంగా కూడా వచ్చి ఐసు బండి వేసుకొని ఎప్పుడూ గర్వంగా ఉండేవాడు కాదు. అతని యొక్క పనితీరు కానీ అతని యొక్క పద్ధతులు కూడా నచ్చి కూడా నేను కూడా ఎప్పుడు కూడా సత్యబాబును ఉన్నతమైన స్థాయి తీసుకురావాలి, ఉన్నతమైన పొజిషన్లో చూడాలని చెప్పి కూడా నేను ఎప్పుడు కూడా సత్యబాబును ఒక గౌరవప్రదంగా చూడడం జరిగింది. నా గౌరవాన్ని భంగం రాకుండా కూడా ఈరోజు సత్యబాబు చక్కగా కూడా నా గౌరవం కాపాడి ఈరోజు ఇంతమంది ఆత్మీయతో సమావేశం ఈ రోజుని ఈ పుట్టినరోజుకి వచ్చారంటే అతని యొక్క ఎంత పెరుగుదల అన్నదాన్ని మీ జనాలు చూసి ఈ రోజు నేను చెప్పొచ్చు. ఈ రోజు ఇంతమంది యూనియన్లు దీంట్లో గొప్పకరమైన విషయం ఏంటంటే ఈ రోజులో ఉన్నటువంటి ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ రోజు సెలవు పెట్టి వచ్చారంటే ఎంత గొప్ప విషయం ఒకసారి మాట చెప్పండి. సత్యబాబు మీకు ఎంత అభిమానం ఉంటే ఈ రోజున ఉన్నటువంటి జరుగుతున్నటువంటి వ్యాపారాలన్నీ మీరు ఆపుకొని వచ్చారంటే అంటే సత్యబాబు మీద ఎంత మీకు గుడ్ విల్ ఉంది, ఎంత మంచితనం ఉంది అన్న విషయాన్ని దయించి కూడా ఈ రోజున మీరు అందరూ అదే తెలుసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఈ రోజున మీరు కష్టపడితే 1000-1500 రూపాయలు గ్యారంటీగా సంపాదించే తరుణంలో ఈ రోజున మామూలుగా వ్యాపారాలన్నీ ఆపేసి సత్యబాబు గారు పుట్టినరోజుకి ఈరోజు సెలవు ప్రకటించేందని చూడండి. అదొక్కసారి మిమ్మల్ని ఎప్పుడు కూడా చిరస్మరణంగా మర్చిపోకుండా మేము ఉండాలంటే అదొక మంచి పని చేయాలన్న విషయాన్ని మీ అందరికీ నేను తెలియపడుతున్నాను. అది ఎంత గొప్పకరమైన విషయం అంటారు చెప్పండి. ఒకసారి సెలవు పెట్టడం చిన్న విషయం. ఎవరన్నా ఏదో మూల ఆలోచిస్తారు, అరే సెలవు పెడితే ఈ రోజున మనకు వచ్చేది కలదరా, లేకపోతే ఈ రోజు సెలవు పెడితే మనం ఈఎంఐ కట్టాలరా, లేకపోతే సెలవు పెడితే ఇంటి పద్దు కట్టాలరా, ఇలాంటి సమస్యలు అందరికీ ఉన్న రోజుల్లో మరి ఈరోజు సత్యబాబు మీద ఇలా వచ్చి మీరు అందరూ కలిసి వచ్చిందంటే చాలా గర్వకారణంగా ఉంది. అటువంటి శిష్యుడిని నేను పొందినందుకు ఇంకా గర్వకారణంగా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా కూడా నేను తెలియపరుస్తున్నాను. మరి ఈరోజు ఐరన్ స్క్రాప్ యూనియన్ కావచ్చు, అలాగే ఆస్ట్రాలియర్ యూనియన్ కావచ్చు, లేకపోతే జైన్ రోడ్లో యూనియన్ కావచ్చు, లేకపోతే ఏ వ్యాపార రోడ్డు, ఇవన్నీ కూడా మా యొక్క స్ఫూర్తిని బట్టి, అంటే స్ఫూర్తి మీన్ ఏంటంటే మేము చేసే సర్వీస్ని బట్టి వాళ్ళందరూ కూడా మమ్మల్ని అందరూ ఆదరించడం జరిగింది అన్న విషయాన్ని దయించి కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు తెలుసుకోవాలి. పెద్దలు కూడా కుమార్ గారి నాయకులు కూడా ఈ రోజున ప్రెసిడెంట్లు కూడా ఇక్కడ వచ్చారు, వాళ్ళు కూడా తెలుసుకోవాలన్న విషయాన్ని చెప్తున్నాను. అయితే ఈ రోజు సత్యబాబు గోటే చెప్తున్నాను, ఈ రోజు ఇంతమంది నీకు ఆదరణ చేపట్టి ఎంతమంది వచ్చారంటే చిన్న విషయం కాదన్న విషయాన్ని నువ్వు కూడా గుర్తుంచుకొని ఎవరైతే నీ గురించి ఎంత అభిమానంతో వచ్చారో అదే అభిమానాన్ని రేపు పొద్దుట వాళ్ళ సమస్య వచ్చినప్పుడు కూడా మనం నిలబడే పరిస్థితి అంతేనే నీకు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. అది కూడా సత్యబాబు తెలుసుకున్న పరిస్థితి అంతేనా ఉంది. మరి అదే విధంగా కూడా ఈరోజు ఇన్ని సంఘాలు ఐరన్ స్క్రాప్ యూనియన్ ఇన్ని సంఘాలకు కూడా ఈ రోజు నేను అధినాయకత్వం చేస్తానంటే నిజంగా కూడా గాడ్ గిఫ్ట్ దేవుడు ఇచ్చినారు. నాకు ఎంతసేపు పేదవాడన్నా లేనివాడన్నా నాకు చాలా ఇష్టకరమైన విషయం. నేను అదే మధ్యతరగతి కుటుంబాన్ని కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా అభిమానిస్తూ ప్రతి ఒక్కరిని ఆదరిస్తూ నేను చేయగలుగుతానంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నేను ఉన్నాను కాబట్టి, మధ్యతరగతి కుటుంబంలో ఉన్నాను కాబట్టి మీ యొక్క సాధక బాధకాలు కానీ, మంచి చెడ్డ కానీ, కార్మికుల కష్టాలు కానీ, పేదవాడి కష్టం కానీ, లేనివాడి కష్టం కానీ ఇటువంటి అన్ని తెలుసున్న వ్యక్తిగా ఈ రోజు ఒక సాయం చేస్తున్నాను, చేస్తూనే ఉంటానన్న విషయాన్ని మరొకసారి ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. ఈ రోజు ఇక్కడ వచ్చి అనేక సంఘాలు వచ్చినాయి, పూల సంఘం కానీ, ఐరన్ స్క్రాప్ యూనియన్ కానీ, లేకపోతే తోపుడుపల్లి యూనియన్ కానీ, ఈ రోజున మనం సోన విజయనట్టు మా ఆటో కార్మికులు కూడా వచ్చారు, వాళ్ళకు కానీ ఇన్ని సంఘాలు కానీ, పానీపూరి కృష్ణ గారు కానీ ఇలాగ అనేక సంఘాలు ఈ రోజు రాగలుగుతున్నాయంటే నిజంగా దేవుడిచ్చిన వరంగా నేను ఈరోజు భావిస్తున్నాను. ఆ గౌరవాన్ని కూడా సత్యబాబు ఎప్పుడూ కాపాడుకోవాలని చెప్పి మరి అదేవిధంగా కూడా రానున్న రోజుల్లో కూడా ఏదైతే మామూలుగా వీళ్ళందరినీ కూడా ఇచ్చేసారు, ఇందాక మాట చెప్పిన ప్రకారం వాళ్ళు ఎప్పుడు పిలిస్తే మంచిగా ఉండాలని చెప్పి మరొకసారి ఇచ్చేసుకుంటూ మరి సత్యబాబుకు మరొకసారి జన్మదిన వేడుకలు మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ ఎప్పుడూ కూడా మీ అందరికీ ఒకటే చెప్తాను, కలిసి ఉంటే కలసొక్క మనం ఎప్పుడు కూడా ఒకే మాట ఒకే బాట, అది కార్మికుల మాట అని మనందరూ ఎప్పటికప్పుడు నిరూపించుకుంటే ఏ నాయకుడైనా సరే మన ముందుకు వచ్చి పనిచేసే పరిస్థితి ఉంటుందన్న విషయాన్ని దయించుకోవడం మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. మరొకసారి ఈ సందర్భంగా మీకు అందరికీ నేను తెలియపరుస్తున్నాను. అయితే మనం ఒకటే ఇందాక నల్లశ్రీని గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్క చోట మన యూనియన్ ఉంది. ఇప్పుడు గోదావరిగట్టు పుష్కరాలు లేవు, అలాగే ఆస్కాలజీ ఎక్కడైతే ఉన్నదో ప్రతి ఒక్క చోట ఎక్కడైతే మన యూనియన్ ఉందో అక్కడ ఉన్నటువంటి ఎక్స్ కార్పొరేట్లు కానీ అక్కడ చేస్తున్న నాయకత్వాన్ని కూడా ఎప్పుడు మనం గౌరవించాలి, గౌరవిస్తూనే వస్తున్నాం. వాళ్ళ యొక్క పద్ధతులు కూడా మన పద్ధతులు ఎప్పుడైతే చెప్పామో అక్కడ ఉన్నటువంటి స్థానికంగా బతుకుతున్న వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి నాయకుల అవసరాలు కూడా ఉంటాయి కాబట్టి వాళ్ళని కూడా గౌరవించాలి. వాళ్ళు చెప్పిన మనం ఏదైతే చిన్న చెట్టుగా పనులు చెప్పినా కూడా వాళ్ళకి మనం కోఆపరేట్ చేయాలన్న విషయాన్ని కూడా గతంలో కూడా మనం చెప్పాం. అదే విధంగా కూడా ఈ రోజు కొనసాగుతూనే వస్తున్నాం. మరి బట్లం ప్రకాష్ గారు అంటే ఏరియాలోకి వచ్చేటారు మాకు ఎప్పుడు సహకరిస్తారు, అలాగే గోదావరి మీటింగ్ వచ్చింటే నల్లశ్రీని గారు సహకరిస్తారు, అలాగే 9వ వార్డుకి
వచ్చేసరికి చండీప్రియ గారు కానీ చంటి గారి మాజీ గారి కార్పొరేట్ సహకరిస్తారు. అలాగే పుష్కరాల దేవి వచ్చేసరికి 22, 23 జరిగి దీపు గారు సహకరిస్తారు. ఇలాగ ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకులు సహాయ సహకారం లేకుండా ఈ రోజున మేము లేవన్న విషయాన్ని గర్వంగా కూడా మేము చెప్పుకుంటున్నాం. ఎందుకంటే మేము కేవలం ఎటువంటి బతకడానికి వచ్చాం. నేల మీద బతకాలంటే నలుగురు నాయకులు సహకారాలు ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ఈ రోజు దాకా ఈ పరిస్థితి మేము వచ్చామంటే కూడా అందరికీ కూడా మరొకసారి మాకు సపోర్ట్ చేసిన అందరికీ కూడా వేదిక మీద అందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా యూనియన్ తరఫున. అదేవిధంగా కూడా ఎవరైతే కూడా ఈ రోజుని మీరందరూ వచ్చారో కూడా మీ అందరికీ కూడా ఒక విన్నపం. మరి రానున్న రోజుల్లో మరి ఈ సందర్భంలో మనందరం కలిసారు కాబట్టి ఒక మాట చెప్తున్నాను. అక్టోబర్ నెల వచ్చేటప్పటికి ఒక బ్లడ్ క్యాంప్ పెడదామనే ఉద్దేశంలో కూడా నేను ఒక నిర్ణయం తీసుకున్నాం. అంటే మళ్ళీ మా కలయికలన్నీ మనం ఒకసారి ఉంటాయి. అది రక్తదానం దేనికి పెడదామన్నది అనే విషయాన్ని మీ అందరికీ కూడా నేను చెప్తాను. గతంలో కూడా పిలిచిన వెంటనే జైన్ సేవా సమితులు అడిగితే ఒక 20 మంది అంటే సత్యబాబు అప్పటికి ఒక ఆధ్వర్యంలో 50 మందిని మేము ఇచ్చాం. అంటే ఈ రోజు కూడా పైకి రావాల్సిందిగా కోరుతున్నాం వేదిక మీదకి వరమ్మదా. ఈ రోజు అదే బ్లడ్ క్యాంప్ కింద మనం కూడా రానున్న రోజుల్లో అక్టోబర్లోకి వచ్చేటప్పటికి ఆ బ్లడ్ ఇవ్వాలని చెప్పి కొంతమంది మాట ఇవ్వడం కూడా జరుగుతుంది. అందుకని దయించి కూడా అక్టోబర్ నెల ప్రతి ఒక్కరికి మీకు తెలియపరిచినప్పుడు కూడా మీరు అందరూ కూడా అక్టోబర్ నెలలో మటుకు ప్రతి ఒక్కరు కూడా ఈ బ్లడ్ దాని మీద సహకరించాలని చెప్పి ఒక మంచి కార్యక్రమానికి ఆ రోజున మీకు జనరల్ మీటింగ్ పెట్టి మీ అందరిలో చెప్తాం. అంటే ఈ రోజున పుట్టిన సందర్భంలో అన్నయ్య గారు బ్లడ్ దాని మీద చెప్పారంటే మీరు అనుకోవచ్చు. కానీ కలయికి మళ్ళీ కలుద్దాం తెలియదు కాబట్టి మళ్ళీ నేను పర్సనల్గా అందరినీ కూడా జనరల్ మీటింగ్ అని పెట్టి అందరికీ కూడా తెలియపరుస్తాను. మన గతంలో ఏదైతే గతంలో ఉన్నటువంటి సూర్య గార్డెన్స్ లో కానీ అలాగే మరి బార్నపూడి కళ్యాణ మండపాలు కానీ వందలాది మందిగా మనం ఈ రోజు బ్లడ్ ఇచ్చామంటే రాజమండ్రిలో ఎవరు ఇవ్వాలనే విధంగా నేను ఇవ్వగలిగానంటే అది కేవలం మీరందరి యొక్క విధి విధానాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తాను. అందుకు కానీ ముందుగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే రానున్న రోజుల్లో ఒక మహత్తరమైన మంచి కార్యక్రమం మనం చేపడుతున్నాం. ఆ కార్యక్రమాన్ని చేపడితే మన మనసు ఎప్పుడు కూడా తృప్తి పొందే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మీరందరూ తెలుసుకొని రక్తం ఇవ్వడం వల్ల చాలా మంచిది అన్న విషయాన్ని మన జరిగినటువంటి కార్యక్రమాలు కూడా నేను చెప్పాను. మన బ్లడ్ ఎప్పుడు కూడా మన రక్తంలో ఉన్నట్టు ఒంటి మీద ఉన్నటువంటి రక్తం మన బయటికి వెళ్ళడం కూడా చాలా మంచిది అని కూడా మీకు చెప్పాను. అంటే ఈ సందర్భంగా ఎందుకు చెప్తానంటే మీరందరూ కూడా ఇప్పుడు కలిసి కలయిక మళ్ళీ నెక్స్ట్ మనం కలగపోవచ్చు. కాబట్టి ఒకసారి జనరల్ మీటింగ్ లో కూడా మీ అందరికీ చెప్తూ మరొకసారి ఇదే విధంగా వచ్చినటువంటి అందరికీ పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి ఎన్నో పుట్టినరోజు వేడుకలు ఈ సందర్భంగా మీ అందరిలోని మనందరిలోని మా అందరిలోని ఎప్పుడు కూడా సత్యబాబు ఎన్నో పుట్టినరోజు వేడుకలు చేసుకోవాలని చెప్పి అలాగే సత్యబాబుకి నా తమ్ముడు అయినటువంటి శెట్టి గారికి కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ చక్కటి అవకాశం కల్పించినటువంటి పేరున మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ కార్మికుల ఐక్యత ఎప్పుడు కూడా వర్ధిల్లాలి, కార్మికుల ఐక్యత బలపడాలన్న విషయాన్ని మీ అందరికీ మరొక ఈ సందర్భంగానే తెలియపరుచుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద అందరికీ పెద్దలకి ఏం ఇప్పుడు వచ్చారా ఓకే అందరికీ థ్యాంక్ యూ ఎవరిబడి. పుష్కరాల గురించి అడిగింది కాబట్టి మీకు ఒక 2 మాటలు చెప్పాలి. పుష్కరాలకి ఏంటంటే ప్రత్యేకమైన ఒక టీం అంటే వస్తుంది. దయించి కూడా మీరు అందరూ ఈ మాటలు తెలుసుకోండి. ఆ టీం అనేది ఏంటంటే పుష్కర్ టీం అని చెప్పి ఒక టీం అంటే వస్తుంది. ఆ టీం ఎవరు చెప్పిన మాట వినే పరిస్థితి ఉండదు. మీరు కూడా మీ యొక్క వ్యాపారాలను కూడా మీరు జాయిగా ఏ రకమైన ఇబ్బంది కాకుండా దానికి ఒక జెడ్ లైన్ అంటే ఒక బార్డర్ లైన్ అంటే ఉంటుంది. ఆ బార్డర్ లైన్ వెనకాల పెట్టుకుంటూ రానున్న రోజుల్లో పుష్కర్ టీం అనేది మామూలుగా ప్రతి ఒక్కరిని డెవలప్మెంట్ అడ్డొస్తే బట్టి ఎవరిని క్షమించదు, ఏ నాయకులు మాట కూడా అన్న విషయాన్ని మరి జయించు కూడా మీరు అందరూ తెలుసుకోండి. అభివృద్ధికి రానున్న రోజుల్లో కూడా మీకు ఈ రోజున ఎక్స్పెక్టేషన్ ఏంటంటే రానున్న రోజుల్లో పుష్కరాలకి 8 కోట్ల నుంచి 10 కోట్ల దాకా జనాలు వస్తారని అంచనా. ఈ అంచనాలు ఎలా ఉంటుందంటే డెవలప్మెంట్ కూడా అలాగే ఉంటుంది. ఈ డెవలప్మెంట్ వచ్చేటప్పుడు ఏంటంటే ముఖ్యంగా టౌన్లో ఉన్నటువంటి తోపుడు బళ్ళు కానీ ఆటో సంఘాలు కానీ ఇతరేతర ఏ అయితే వాహనాలు కానీ మనకు అడ్డున్నాయో ఆ అడ్డుల్ని ఎక్కడ ఎలా తొలగించారన్న దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంటుంది అధికారులు. అందుకని మీరు కూడా ఏ రకమైన ఇబ్బంది పడకుండా ఇప్పుడు ఉన్నటువంటి వ్యాపారం ఇంకో సంవత్సరం ఉంది మనకి. ఈ పుష్కరం అనేది 27 జూలైలో స్టార్ట్ అవుతుంది అనుకున్న పుష్కరం. దయించి కూడా మీరు అందరూ కలిసి మీకు ఉన్నటువంటి వ్యాపారాలని కొద్దిగా వెనక్కి పెట్టుకుంటూ అధికారుల దగ్గర కొద్దిగా మంచి పేరు సంపాదించుకుంటూ చేతినిచ్చుకుంటే మన గౌరవం కాపాడే పరిస్థితి ఉంటుంది అన్న విషయాన్ని దయించి కూడా మీ అందరికీ కూడా పేరున చెప్పడం జరుగుతుంది. ఈ పుష్కర్ టీం అనేది మీకు ఒకసారి చెప్తాను, గతంలో కూడా చెప్పాను. గవర్నమెంట్ అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని మట్టుకు ఎవరో కూడా ఆపలేము. అదేంటంటే దయించి కూడా పుష్కరాలకు మట్టుకు మీరు అందరూ జాగ్రత్తగా ఉండండి. రానున్న రోజుల్లో కూడా ఈ రోజున డిపార్ట్మెంట్ల ద్వారా అధికారుల ద్వారా ఐడెంటిటీ కార్డులు ఇష్యూ చేస్తారు. ఐడెంటిటీ కార్డులు ఇచ్చిన వాళ్ళే వ్యాపారం చేయాలన్న దాని మీద మేము ఎప్పుడు కూడా నాయకులుగా మేము అందరూ కృషి చేస్తాం. తదితర నాయకులు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి కూడా ఈ పని త్వరగా చేయాలని కూడా ఆ విషయాల మట్టుకు మేము కృషి చేస్తాం. దయించి కూడా మీరు అర్థం చేసుకొని చెప్పి రానున్న రోజుల్లో మట్టుకి ప్రతి ఒక్క రోజు కొద్ది రోజు కింద ఉంటుంది పుష్కరాల టైం మట్టుకు ఆ నెలంతా కూడా
అంటే ఎక్కడెక్కడి నుంచో ఉన్నటువంటి రాష్ట్ర దేశవ్యాప్తంగా కూడా ప్రపంచం నుంచి కూడా వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. జనాలు పుష్కరానికి అంత ఫేమస్ ఈ గోదావరి పుష్కరాలు అంటే అంత ఫేమస్. కాబట్టి మీరందరూ కూడా దయచేసి వ్యాపారాలు వెనక పెట్టుకోండి. రానున్న రోజుల్లో మనకు ఉన్నటువంటి అధికారుల ద్వారా ఐడెంటిటీ కార్డులు కానీ ఇతర కానీ ఏదైనా ఉంటే మటుకి ఎమ్మెల్యే ద్వారా కానీ ఉన్నటువంటి తదితర నాయకుల ద్వారా కానీ ఏదో ఒకటి మనం కాన్సల్ట్ చేసే పరిస్థితి ఉంటుంది. ఓకేనండి. శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 15 అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మరి బాక్స్ ప్రసాద్ గారు అంటే సత్యబాబు అంటే బాక్స్ ప్రసాద్ గారు నేడే సత్యబాబు అలాగే ప్రయాణించుకుంటూ వచ్చారు. అలాగే మరి బాక్స్ ప్రసాద్ గారికి నల్ల సీన్ గారికి మరి పెద్దలందరూ చాలామంది వచ్చారు. అలాగే వారందరికీ కూడా ఇచ్చేసినటువంటి సత్యబాబు గారి అభిమానులందరికీ కూడా నా శుభాభినందనలు తెలియజేసుకుంటూ ఈరోజు మరి సత్యబాబు ఏ స్టేజ్ నుంచి ఇప్పుడు ఏ స్టేజ్ వరకు వచ్చారో మీ అందరికీ తెలుసున్నదే. అతని కష్టమే ఎంతవరకు ఆయన్ని తీసుకుని వచ్చింది. అలాగే ఏ కార్యక్రమం చెప్పినా, ఎందుకంటే ట్రేడ్ యూనియన్కి నాకు ఎక్కువగా ఇది రాను, ఎందుకంటే బాక్స్ ప్రసాద్ గారి వల్ల మరి నల్లసీన్ గారి వల్ల రావడం మరి నేను పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ ట్రేడ్ యూనియన్లు అన్నీ చూసుకునేది బాక్స్ ప్రసాద్ గారు ఏ విధంగా చూసుకుంటారో మీ అందరికీ తెలుసు. అలాగే బాక్స్ ప్రసాద్ గారి పనులన్నీ కూడా మరి బాక్స్ ప్రసాద్ గారి పనులన్నీ కూడా మరి వెన్నంటి ఉండి అలాగే ఆయన పనులన్నీ కూడా సక్రమంగా జరిపించుకుంటూ, ఎందుకంటే ఒక కార్యక్రమం చేయాలంటే ఎంత కష్టమో అది మాకు తెలుసు. అటువంటి కార్యక్రమాల్లో చెడు వస్తుంది, మంచి వస్తుంది. అలాగే ఎప్పుడు చెడు అనే మాట రాకుండా ఏ పరిస్థితుల్లోనూ కూడా ఒకరిని కించపరచకుండా మరి ఆ పనులన్నింటినీ ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా ఇంత దిగ్విజయంగా జరిపించాడంటే మరి సత్యబాబు గారిని మనం నిజంగా మామూలుగా పుట్టినరోజు కాకపోయినా మామూలుగా కూడా ఆయన్ని అభినందించాలి. అటువంటి శిష్యుడు దొరకడం బాక్స్ ప్రసాద్ గారికి కూడా చాలా గర్వకారణం. అలాగే బాక్స్ ప్రసాద్ గారు లాంటి లీడరు సత్యబాబు గారికి దొరకడం కూడా చాలా హర్షణీయం. అలాగే ఇటువంటి పుట్టినరోజులు ఇంకా సత్యబాబు గారు ఎన్నో జరుపుకోవాలని చెప్పి కోరుకుంటూ బాక్స్ ప్రసాద్ గారు సత్యబాబు గారు అలాగే బాక్స్ ప్రసాద్ గారు నీళ్ళలాగా ఉండి ఎటువంటి అవాంఛనీయ కార్యక్రమాల్లో వెళ్లకుండా ఎంతో మంచి పేరు తెచ్చి ఇదే పేరుని సార్థకం చేసుకుంటారని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. మన ప్రియతమ నాయకుడు, కార్మిక నాయకుడు అయినటువంటి శ్రీ సత్యబాబు అన్నయ్య గారి పుట్టినరోజు చేసుకోవడం కోసం మనందరం ప్రేమతో ఇక్కడ రావడం జరిగింది. విషయం ఏంటంటే ఆయన గురించి చెప్పాల్సిన అవసరం స్ట్రీట్ వెండర్స్ యజమానులు కానీ వారి కుటుంబస్తులు కానీ చెప్పాల్సిన అవసరం పడదని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఆయన గత 20 సంవత్సరాలుగా రాజమండ్రిలో స్ట్రీట్ వెండర్స్కి సేవలు చేస్తూ రాజమండ్రికి సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ యొక్క ఆదేశాలని మరియు స్ట్రీట్ వెండర్స్ యొక్క సమస్యలను బ్యాలెన్స్ చేసుకుంటూ ఇరు వర్గాలకి ఎటువంటి క్లాషెస్ లేకుండా న్యాయం చేసుకుంటూ ముందుకొస్తూ ఈరోజు ఇంత ఎత్తుగా రావడం జరిగింది. ఆయన ఇలానే మంచి సేవలు స్ట్రీట్ వెండర్స్ కానీ అందించాలని, ఆయన ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా స్ట్రీట్ వెండర్స్ తరఫు నుంచి హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ అవేర్నెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనే మా టీం తరఫు నుంచి కూడా ఆయనకి ప్రత్యేకంగా మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరచుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. చేస్తారు కాబట్టి ఆయన ఆరోగ్యాలు ఇచ్చి ఆ దేవుడు సలవేగా చూడాలని కోరుకుంటున్నాను. యూనియన్ అండి మాది సంస్థ, మాది యూనియన్ మొదలెట్టి ఒక 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల క్రితం సత్యబాబు గారు ఎవరో మాకు ఎవరు తెలియదండి. కంగారు పడక నేను వచ్చే దగ్గర చెప్తుంది. సత్యబాబు గారు ఎవరో మాకు తెలియదు అంతేగాని. కానీ సత్యబాబు గారిని కలిసాక నేను సత్యబాబు గారితో తిరిగి అన్నీ చూసిన తర్వాత మా సంఘం నిలబడింది. అన్నీ కూడా సత్యబాబు చాలా ప్రతిదానికి మాకెవరికి ఏ అర్ధరాత్రి ఇక్కడ ఏ అవసరం అనే కదే, అది పర్సనల్ అవునాయి ఇంకోటి అవునాయి. సత్యబాబు గారి దగ్గరుండి మాకు అన్నీ కూడా చాలా బాగా చూశారు. ఆయన ఎలా కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఏం చేశారో బాక్స్ ప్రసాద్ గారు ఏం చేశారో చెప్పాలంటే మేము ఎవరో తెలియాలి మీకు. మేము ఎవరమంటే ఓల్డ్ ఐరన్ మేము కొనుక్కొని ఇంటింటికి వెళ్ళి కొనుక్కొని అమ్ముకొని జీవనం సాగించేవాళ్ళం అండి.
అయితే ఇంకా దగ్గరికి పెట్టండి కొంచెం మైక్. పొరుగు రోజులు కూడా చాలా ఇబ్బంది పెట్టి మేము కొనుక్కునే సరుకు కూడా వాళ్ళు కొనుక్కొని ఇబ్బంది పెడుతుంటే చాలా ఇబ్బంది పడ్డాం. మేము ఇబ్బంది పడిన తర్వాత ఇలా యూనియన్ పెట్టుకుంటే బాగుంటుంది అని సత్యబాబు గారు ఎవరో మాకు తెలియదు. అప్పుడు ఎవరో ఆయన కలవడం జరిగింది. ఆయన బాక్స్ ప్రసాద్ గారిని మాకు పరిచయం చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పుడు 3 సంవత్సరాలు అయిందని యూనియన్ పెట్టి మేము. అయితే మేము సాధించింది ఏంటంటే మేము నమ్మకం సత్యబాబు గారి మీద, బాక్స్ ప్రసాద్ గారి మీద నమ్మకం పెట్టుకున్నాము. చాలా చక్కగా మేము పెట్టుకున్న నమ్మకాన్ని వైసీపీ ప్రభుత్వంలో అంటే మన రాజకీయం గురించి మాట్లాడుకోకూడదు ఇప్పుడు. కాకపోతే ఏంటంటే ఆ ప్రభుత్వంలో కూడా ఎన్ని ఇబ్బందులు పెట్టినా మమ్మల్ని ఏ రోజున కూడా మమ్మల్ని మా ముందు నుంచొని మేము ఉన్నాం. మీ వెనకాలని నిలబెట్టి ఇవాళ సత్యబాబు గారు కానీ, బాక్స్ ప్రసాద్ గారు కానీ మా కోసం నిలబెట్టి ఇవాళ పొరుగురు అనే వాళ్ళు ఎవరో కూడా మా వ్యాపారం జోలు కానీ మా రాజమండ్రి కూడా కనపడతలేదు. దీనికి కారణం మాత్రం ఒక బాక్స్ ప్రసాద్ గారు అన్నయ్య గారు, సత్యబాబు అన్నయ్య గారు మా కోసం చాలా కష్టపడ్డారు. అలాగే మా ప్రెసిడెంట్ వెంకటరమణ గారు కానీ, మా చిన్ని గారు కానీ, వాన్పేసిని గారు కానీ, బేరారాజు గారు కానీ, బేరాసిన గారు, బాబీ గారు కానీ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడ్డారు. అందరూ ప్రతి విషయంలో కూడా కొంచెం ఎంతమంది జనాల్లో మాట కొంచెం ఇబ్బంది ఉంది నాకు. అందుచేత ఎందుకంటే ఇంక ఎక్కువగా ఏం మాట్లాడలేదు మా యూనియన్ గురించి. మా యూనియన్ ఇవాళ నిలబడిందంటే కారణం సత్యబాబు అన్నయ్య గారు, బాక్స్ ప్రసాద్ గారు. సత్యబాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు మా కుటుంబ సభ్యుల తరఫున, మా యూనియన్ రాజమండ్రి అంటే యూనియన్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం. సత్యబాబు అన్న పుట్టినరోజు వేదిక మీద ఇచ్చేసిన పెద్దలందరికీ, మా పై బ్రాండ్ మాజీ కార్పొరేటర్ గారు శ్రీ బట్లింగ్ ప్రకాష్ గారికి, అదేవిధంగా జిల్లా టీఎన్టీసీ నాయకులు మా అన్నగారు అనేటువంటి బాక్స్ ప్రసాద్ గారికి, మా అందరి సలహాదారులు, మాకు వెండిదండగా చేతోటి వాడుగా ఉంటున్న నల్లం శ్రీనివాస్ గారికి, అదేవిధంగా పెద్దలు నా ఈరోజు సత్యబాబు నా స్నేహితుడు. అన్నాని గత 25 సంవత్సరాలుగా ఎంతో మంచి స్నేహం ఉంది. ఆయన ఒక చిన్న వ్యాపారస్తుడిగా మొదలుపెట్టి ఈరోజు ఈ పుట్టినరోజుకి రాజమండ్రి చరిత్రలో చాలా పెద్ద మనుషులు ఇటువంటి వాళ్ళు ఈ వేదిక మీద ఆయన పుట్టినరోజుకి వచ్చారంటే ఆయన ఎంత గొప్ప పేరు సంపాదించుకుంటాడు అనేది మనం అందరూ ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈరోజు పిలవగానే ఆయన పుట్టినరోజుకి అందరూ కూడా తరలి వచ్చారు. ఎందుకంటే ఆయన చేస్తున్న సేవలో ఒక సంఘంతో స్టార్ట్ అయ్యి ఈరోజు ఓ 10-15 సంఘాల వరకు రోజుకి సంవత్సరం ప్రతి సంఘాన్ని పెంచుకుంటూ పోతున్నాడు. అదేవిధంగా సర్వీస్ చేసుకుంటూ పోతున్నాడు. సేమ్ టైం వాళ్ళ ఫ్యామిలీని లీడ్ చేసుకోవడానికి, పిల్లల్ని చదివించడానికి కూడా ఆయన జిల్లాలు దాటి ఒక మెడికల్ ఎంప్లాయీగా వర్క్ చేసుకుంటూ అదే ఎంప్లాయ్మెంట్ వాళ్ళ కొడుకులకి ఇప్పించి నెలకు 2 లక్షల వరకు ఆయన సంపాదించుకుంటూ ఈరోజు యూనియన్ని ఈ విధంగా నిలబెట్టి సేవ చేస్తున్నాడంటే చిన్న విషయం కాదు. ఎందుకంటే సగం టైము వాళ్ళు కేటాయిస్తే సగం టైము యూనియన్లు కేటాయించడం అనేది చాలా గొప్ప విషయం. ఈ మార్గంలో ఈ గొప్ప విషయంలో ఆయన నడవడానికి కారణం పెద్దలు బాక్స్ ప్రసాద్ గారు ఎప్పటి నుంచో ఆయన్ని ఈ విధంగా ఉండాలి, సర్వీస్ చేస్తే ఎలా ఉండాలి, ఎలా ఉంటేనే సర్వీస్లో కుదురుతుంది అని చెప్పేసి ఎప్పటి నుంచో ఆయన చెప్పడం. ఎందుకంటే నేను ఎప్పుడు వెళ్ళినా నా వెనకాల తీసుకెళ్తూ ఉంటాడో ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడినప్పుడు. అదేవిధంగా ఏ విషయం వచ్చినా దగ్గరలో వెంటనే ఈ పక్కనే ఉండే మన నల్లం సీని గారు కానీ, మన ప్రకాష్ అన్నయ్య గారు అయితే చెప్పవలసిన లేదు. ఎప్పుడైనా సరే ఫోన్ చేయగానే ఆయన కూడా అదే విధంగా అందుబాటులో అందరికీ ఉంటూ ఈ రోజున్న స్నేహితులు ఎంతమంది గొప్ప స్నేహితులు సంపాదించుకుంటూ ఆయన ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఈ పుట్టినరోజు అదేవిధంగా సభ్యులైన మీరందరూ కూడా ఎన్ని సంఘాలలో కూడా మాకెందుకు మా సంఘం బాగుంది, మేము బాగున్నాం, రోజు వ్యాపారం చేసుకుంటున్నాం, కొంటున్నాం, తింటున్నాం, పడుకుంటున్నాం అనేది కాకుండా మా నాయకత్వాన్ని నిలబెట్టిన ఒక స్నేహితుడికి, మన ఫ్రెండ్కి, మన సోదరుడికి, మన నాయకుడికి, మన అధ్యక్షుడికి ఈరోజు ప్రతి సంవత్సరం ఆయన కనీసం పుట్టినరోజు చేసి ఆయన ఘనంగా ఒక శుభాకాంక్షలు చెప్పి పెద్దలందరినీ పిలుచుకొని ఆయనకి ఒక ఆనందాన్ని నింపుదామని మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇలాంటి కార్యక్రమాలకి, ఇలాంటి పెద్దలుండే కార్యక్రమాలు, ఇలాంటి కార్యక్రమాలు ఏమున్నా కూడా, ఎందుకంటే మెయిన్ రోడ్ సంఘాలు అన్నీ కూడా అది మా సంఘాల్లో సత్యబాబు గారు అంతా కూడా విషయం వచ్చేటప్పటికి ఏదైనా మంచి కార్యక్రమం వచ్చేటప్పటికి అందరం కలిసి వెళ్తాం. ఇలాంటి పెద్దలు ఎప్పుడు పిలుపునిచ్చినా మేము అందరం కలిసే వస్తాం. పార్టీలు ఏదైనా విషయాలు వేరైనా కానీ విషయం వచ్చేటప్పటికి అందరూ ఒకటే ఏజెండా. ఇదే విషయం కొనసాగిద్దామని చెప్పేసి సత్యబాబు గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కార్మికుల ఐక్యత. హలో, నమస్తే అండి. పెద్దలకి, వచ్చిన పెద్దలకి, స్టేజ్ మీద ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారం అండి. ఇదే పుష్పరాలు మా కొట్లు అక్కడికి కూడా తోచేస్తే బాస్కర్ గారు, సత్యబాబు గారు, బాస్కర్ గారు తీసుకెళ్ళి మా కొట్లు నిలబడేలాగా 20 సంవత్సరాల నుంచి ఆయనే మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదండి. ఇంకా త్వరగా కూడా వచ్చే పుష్పాలకు కూడా ఆయనే మాకు సహాయం చేయాలండి. నా పుట్టినరోజు ఇలా చేసుకోవడానికి కారకులైన నా స్నేహితులు
గత 20 సంవత్సరాల నుంచి కూడా నాతో జర్నీ చేస్తున్న బుజ్జి గారు, బాలకృష్ణ, అలాగే సింహాద్రి, అలాగే మాటగారు రాము, అలాగే మా వరమ్మ, మీరు అందరూ ఎదరదండి, వీళ్ళందరూ అందరూ ఎదరదండి, ఒకసారి ఎదరండి. బాలకృష్ణ, మాటగారి, వరమ్మ, బాలకృష్ణ, దాని శెట్టి గారు ఒక రెండు, శెట్టి గారు పైన ఉన్నారు కదా వేరేని, వరమ్మ గారు నా పుట్టినరోజు చెప్పి కాకేస్తున్నాను, ఇలా చేద్దామని చెప్పి అంటే ఇలా మనం చేయలేము వద్దని నేనంటే లేదు చేస్తామని చెప్పి వీళ్ళందరూ గత 3 రోజుల నుంచి ఈ ఫ్లెక్స్లు కట్టడానికైనా దేనికైనా సరే ఇంతలా చేశారంటే ఏ జన్మలో వీళ్ళకి ఎప్పుడు రుణపడిపోయి ఉంటారేమో ఆ రుణం ఎలా తీసుకున్నారు నాకు. నిజంగా అన్నదమ్ములాగా నాకు దగ్గరుండి ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తారంటే నాకు చాలా ఆనందంగా ఉందండి. వాళ్ళకి ఎప్పుడు రుణపడిపోయి ఉంటారని చెప్తానండి. అలాగే నేను రాజమండ్రిలో ఐస్ క్రీమ్ బండి వేసి ఖర్జూరం అమ్మి కట్టుకున్న బట్టలతో రాజమండ్రి వచ్చాను. 20 సంవత్సరాలు కదండి. నేను రాజమండ్రిలో పుట్టలేదు, రాజమండ్రిలో పెరగలేదండి, మాది కాకినాడ అండి. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామండి. వచ్చినప్పుడు ఐస్ క్రీమ్ బండి వేస్తున్నాం. 2004లో ఒకసారి బాక్స్ అన్నయ్య గారు మాకు బుజ్జి గారు అని ఒక ఆయన పరిచయం చేశారండి. ప్రసాద్ గారు, బుజ్జి గారు, ఎల్ఐసి ప్రభాకర్ గారు పరిచయం చేశారు. అప్పుడు అన్నయ్య గారు మంచి స్టేజ్లో ఉన్నారు. స్టేజ్లో మేము వెళ్ళాం. వెళ్తే కానీ ఎవరైనా సరే ఆ టైంలో వెళ్ళినప్పుడు మమ్మల్ని చూసి లోపలికి కూడా రానిరు. ఎందుకంటే ఫుట్పాత్ మీద ఆ రోజు వ్యాపారం మేము చాలా దారుణంగా చేసుకున్నాం. గడవని రోజులు మాకై. ఆ రోజు 6 కేజీ బియ్యం కొనుక్కోవడానికి ఎంతో బాధపడిన రోజులు మాకు. ఆ రోజు బాక్స్ అన్నయ్య గారి దగ్గరికి వెళ్తే ఆయన నిజంగా ఆ రోజు నేను ఫస్ట్ చూశాను. అప్పటి వరకు నాకు నాయకులు అంటే తెలియదు, ఏమీ తెలియదు. ఏదో తిన్నాం, తిరిగాం, తాగాం, పడుకున్నాం, ఇదే పరిస్థితి నాది. నా పిల్లలు కూడా ఏ రోజు నేను పట్టించుకోలేదు. చాలా బాధపడ్డాం, ఎన్నో బాధపడ్డాను. ఇదే రాజమండ్రి నా భార్య నా కోసం కొవ్వూరు పిచ్చేది దూకడానికి వెళ్ళిందండి. ఇలా ఎన్నో బాధపడింది నాతోటి. అలా పడినప్పుడు బాక్స్ అన్నయ్య గారు పరిచయం నాకు. వెళ్ళినప్పుడు ఆ రోజు నాకు చేసుకున్న బట్టలు కూడా సరిగ్గా చిరిగిపోయిన బట్టలు అండి. చిరిగిపోయిన బట్టలు బయట పొమ్మని చెప్తారు నాయకులు. కానీ బాక్స్ అన్నయ్య గారి కోసం ఎలా చెప్తాను ఇంకో రకంగా అనుకోవద్దు. నేను చూసిన సన్నివేశం చెప్తాను, పడ్డ బాధ. ఆయన దగ్గరికి వెళ్ళగానే రా తమ్ముడు లోపల రా అన్నారు. ఒక చిరిగిపోయిన చొక్కా వేసుకుంటే ఏ దగ్గర బయటకు పోవాలంటాడు. కానీ ఆ టైంలో 2004 సంవత్సరంలో మంచి రేంజ్ ఉన్నారు బాక్స్ అన్నయ్య గారు. బాక్స్ అన్నయ్య కళ్ళడానికి కష్టం. ఆ మేడ మీదకి వెళ్తే లోపల రా తమ్ముడు. ఆ రోజు అయితే ఏ రోజు తమ్ముడని కేకేశారు. ఈ రోజు వరకు స్టిల్ ఈ డేట్ వరకు కూడా తమ్ముడు అన్నారు. కానీ ఏ రోజు నేను ఒరే సత్యబాబు కేకలేదు. అంత అభిమానం ఆయన దగ్గర సంపాదింటే ఆయనకి నా మీద నమ్మకాన్ని ఏ రోజు కూడా ఒమ్ము చేయని చెప్పి ఈ సభాముఖంగా అందరికీ తెలియపరుస్తున్నానండి. అలాగే 2004లో స్టార్ట్ అయిన నా జర్నీ ఈ రోజు కూడా బాక్స్ అన్నయ్యతోటి ఏ రకమైన ఆటంకాలు లేవండి, రావకూడదండి. నా కడ వరకు నా తల్లిదండ్రులు జన్మనిచ్చారు. కానీ నాకు బతకడం నేర్పింది ఎన్నోసార్లు మీకు చెప్పానండి. నాకు బతకడం నేర్పింది నా బాక్స్ అనండి. ఈ రోజు 5 ఏళ్ళతో నేను తింటున్న కారణం నా భార్య పిల్లలు ఈ స్టేజ్కి వచ్చారండి. ఇంతమంది నేను సంపాదించానంటే తండ్రి జన్మనిచ్చాడు. కానీ నాకు బతకడం ఇది ఇలా చేయాలి, ఇలా బతకాలి అని చెప్పి నా మొట్టమొదటి వ్యక్తి నా దేవుడు ఎవరంటే నా బాక్స్ అన్నాడు. ఇప్పుడు మీ అందరి ముందు చెప్తానండి, నా కట్టి కాటికెళ్ళే వరకు కూడా ఆయనతోనే ఉంటానని మీ అందరి ముందు కూడా మరోసారి నేను చెప్తానండి. నా కట్టి కాటికెళ్ళే వరకు కూడా అది మీరు ఎందుకని అడగచ్చు. ఆయన నాకు ఆస్తి ఇవ్వలేదండి, ఏమి ఇవ్వలేదండి, కానీ బతకడం నేర్పాడండి. డబ్బు ఇస్తే తల్లిదండ్రులు ఆశ్రయిస్తారు, అది 2-3 రోజుల్లో తాగుతాం, తింటాం, అయిపోద్ది. కానీ ఎలా బతకాలో చెప్పిన వ్యక్తి నా బాక్స్ అండి. నాకు ఆయన చుట్టం కాదండి, నేను ఆయన చుట్టం కాదండి. కానీ ఆ రోజు 2004లో పరిచయం నేను ఫస్ట్గా తమ్ముడు లోపల రా అని కేకేశారు. అదే మాట ఈ రోజు వరకు కూడా ఇలాగే ఉందండి. ఏ రోజు కూడా ఒరేని కేకేలేదు. అదే రకంగా నేనే కాదు సత్యబాబు, నేను ఒకసారి నాకు తెలియక తాగానండి. తాగితే అందరి ముందు తెచ్చుకుని లోపల కేకేసి నువ్వు ఎప్పుడు నా దగ్గర రాక అని చెప్పారు. నేను చేసిన తప్పనంటే నువ్వు తాగుతావు అని చెప్పారు. ఆ రోజు మనం ఈ రోజు కూడా ఎప్పుడు కూడా బాక్స్ అన్నయ్య గారితో మాట పడలేదు, పండుకున్నానండి. అదేవిధంగా నేను ఈ జర్నీ చేస్తున్నప్పుడు నాకు బాక్స్ అన్నయ్య ఒకటే తెలిసి తప్పించి సీనన్నయ్య గారు కానీ వట్లం ప్రకాశ్ అన్నయ్య గారు కానీ నాకు తెలియదండి. అప్పుడు చాలా మంది చెప్తారు సత్యబాబు వస్తాడు చూడమని చెప్తారు. కానీ ఈ రోజు మీ సభాముఖంగా అందరికీ చెప్తున్నానండి, బ్రహ్మ విష్ణు మహేశ్వరు అందరూ పూజలు చేస్తూ వస్తారు. కానీ నేను ఏ పూజలు చేయలేదు, ఏమీ లేదు. తండ్రి జన్మనిచ్చారని చెప్పాను. ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతుంటే వీళ్ళ ముగ్గురే కారణం అండి, వీళ్ళ ముగ్గురే. ఇందాక బాక్స్ అన్నయ్య గారు చెప్పారు చూడండి, నా తమ్ముడు చెప్పించి మా సత్యబాబు అంటారు చెప్పించి సత్యబాబు అని ఏ రోజు అనరండి. ఎంతో మంది ఎన్నో చెప్తారు బాక్స్ అన్నయ్య గారికి, కానీ ఇక్కడ ఉన్నారు సత్యబాబు బాక్స్ అన్నయ్యకి. సత్యబాబు బాక్స్ అన్నయ్యకి ఇక్కడ ఉన్నారండి. అలాగే సీనన్నయ్య గారు ఉన్నారండి. నేను ఎవరో తెలియదు సీనన్నయ్య గారికి. ఆయన ఇంటికి మేడ పైకి చూశాను.
అసలు పైకి వెళ్ళాలో వస్తే నాకే అర్థం వెళ్తే ఏమంటారు భయం. బాక్స్ అన్న గారు ఫోన్ చేసి మా సత్యబాబు వచ్చారు చూడండి అని చెప్పారంట. అంటే పైకి రమ్మన్నారు. పైకి రమ్మని టీ ఇచ్చారు. నాకేం చెప్పాలి అర్థం అయితే ఏమన్నారు, ఏ చెప్తా ఈ సమస్య చెప్పు అని అడిగారు. చాలా అప్పుల బాధలు ఉన్నప్పుడు నేను చాలా అప్పుల బాధలు ఉన్నాను. ఆ రోజు ఇదే గోదావరి మీద తాగేసి పడుకున్న రోజులు ఉన్నాను నేను. ఆ రోజు నా స్నేహితులందరూ ఎర్రాయిలో కూడా చాలా మంది నాకు బతకడం నేర్పారండి. ఆ రోజు నన్ను ఇంటికి చెప్పిన రోజులు ఉన్నాయి. అదే టైంలో ఇదే టీవీ నోట్స్లో భార్య పడుకొని ఉంటే సీనన్న గారు వచ్చి ఒక్కరోజు ముందు కలిశానండి. సీనన్న గారు వచ్చి నన్ను లేపి ఈ ఆసారానికి ఎప్పుడైనా ఎత్తే బండి కూడా మానే ఎక్కడి నుంచి వాళ్ళకి వెళ్ళిపోతాయని చెప్పారండి. కానీ ఆ రోజు చెప్పారు తండ్రిలో కేకలేశారు, ఓ స్నేహితులే దారి చూపించారు ఆయన. ఇంకా ప్రకాశ్ అన్న గారు అంటారా, ప్రకాశ్ అన్న గారు బాక్స్ అన్న గారితో పరిచయం ఉన్నాయి. ఆయన మాట ఒకటి దెబ్బ ఒకటి రెండు ఒకలాగా ఉంటాయని ఎవరికైనా ఒకటి న్యాయం చేస్తారని నేను ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ఏదైనా ముగ్గురు కోసం ఎలా చెప్తాను, అనుభవించేవాడు తెలుస్తుందండి. అలా నేను ముగ్గురిని చూశానండి. ఇలా ముగ్గురు నేను ఏ చేసి ఎక్కడైనా ఎవరి పేర్లో పొగనండి, అలాగని చెప్పి ఎవరి కోసం చెప్పనండి. ఇలా ముగ్గురు కూడా నాకు దారి చూపించారండి. ఈరోజు మొన్న ఎమ్మెల్యే గారి ఆఫీస్కి వెళ్తే మా సత్యబాబు వస్తారని చెప్పిన వ్యక్తి ఎవరున్నారంటే బాక్స్ అన్న గారి తర్వాత నాకు నవలసీని గారు. అదే ఒక రాత్రులు ఏదైనా కష్టం వచ్చి నేను యూనియన్ చేస్తున్నప్పుడు చాలా కష్టాలు పడ్డాను. బాక్స్ అన్న గారు చెప్పాను, బాక్స్ అన్న గారు ఊళ్ళో లేకపోతే నవలసీని గారి ఊళ్ళో లేకపోతే పట్ల ప్రకాశ్ అన్న గారు అర్ధరాత్రి వచ్చి ఎన్నో గొడవలు నాకు సేవ చేసి పెట్టారు. వీళ్ళ ముగ్గురు లేకపోతే ఇక్కడ ఉంచడానికి నేను లేనండి. కానీ ఒకటి చెప్తానండి, నేను పుట్టింది కాంటూరు కింద పుట్టానండి. కానీ రాజమండ్రి వచ్చిందో చూసి మన కులం తిండేటదో డబ్బు తిండేటదో కానీ మన కులం వచ్చింది మంచిదనం చెప్పే ఎవరంటే వీళ్ళ ముగ్గురునండి. నా కడసారి ఉన్నవారు కూడా వీళ్ళ ముగ్గురు ఏం చెప్పినా సరే ఒక భక్తుల్లా కాదండి, ఒక బంటుల్లాగా వీళ్ళ ముగ్గురు ఏం చెప్పినా సరే చేస్తానండి. ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియపరుస్తానండి. అలాగే నేను ఐస్ క్రీమ్ అంటే వేస్తున్నప్పుడు నా దగ్గర ₹1 లేదండి, ఏమీ లేదు. నా అన్నదమ్ములండి, మా చెల్లి వీళ్ళందరూ అన్నయ్య మేమున్నాం, తమ్ముడే పైకి ఒకసారి మేమున్నాం అని చెప్పి మమ్మల్ని ముందుంచి నడిపించిన మా అన్నదమ్ములండి కృష్ణ రాజా ఒకసారి అండి బాగారు. ఇలాగే మా ముందుండి అనే నువ్వు వెళ్ళు బాక్స్ అన్నయ్య ఏం చెప్తే చెయ్యి, ఆయన అడిగని అడగని చెప్పిన వ్యక్తులు మా తమ్ముళ్ళండి వెళ్ళండి. ఇలా నాకు చెప్పి దారి చేశారండి. సంపాదించండి. మాకు తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తులు కాదు, అత్తలు ఇచ్చిన ఆస్తులు కదండి. మా తెలివితేటలు ముగ్గురు చదువుకున్నాండి. ముగ్గురు కూడా కష్టపడి ఉల్లిపాయల మూట మోసి రాజమండ్రి MBA పూర్తి చేశాను ముగ్గురు. మా అదృష్టం కోటి కూడా ఆ రోజు మా దగ్గర ₹1 లేకపోయినా మా దగ్గర ₹1 లేదు. మా అదృష్టం కోటి మా బావగారు మాకు దొరికారు. ఆయన కూడా ₹1 కట్నం తీసుకోకుండా మా దగ్గర ఏమీ లేకపోయినా మా ముగ్గురు ముఖం మా నాన్నగారి ముఖం చూసి ఆయన మా కుటుంబంలో కలిశారండి. ఇలా మా కుటుంబం చాలా కష్టాలతో వచ్చి ఈరోజు ఇక్కడ నిలబడ్డాడు. కానీ ఇక్కడ నిలబడ్డానికి కారణం అంటే కనుక బాక్స్ అన్నయ్య గారండి. బాక్స్ అన్నయ్య గారు లేదు, సత్యబాబు లేడండి. మీ దగ్గరికి వచ్చి నేను ట్యాంకర్ వేస్తానంటే ఎవరిని వచ్చి సమస్య పెట్టి వాళ్ళు ఎంతవరకు జరిగి గొడవకి వెళ్తే కారణం నా వెనకాల బ్రహ్మ విష్ణు మహేశ్వరి ముగ్గురు ఉన్నారండి. ఇలా సంపాదించుకోవడం చాలా కష్టం. ఇదే రాజమండ్రిలో పుట్టారు, రాజమండ్రిలో పెరిగారు, ఎన్నో చూశారు. కానీ ఇలాంటి నాయకులు మీరు సంపాదించుకోరు. కానీ అంత అదృష్టమంది ఎవరంటే రాముడికి ఆంజనేయుడు ఎలాగో ఇలా ముగ్గురికి ఎలాగండి. ఏ రాత్రైనా 1 గంట 2 అయినా నా భార్య పిల్లల కంటే నా అన్నదమ్ములు నా కుటుంబం కంటే వీళ్ళు ముఖ్యం ఉన్నారు. వీళ్ళు ఏం చెప్పినా చేస్తానండి. ఎందుకని మీరు అంటారు బతకడం నేర్పారు, మాట్లాడడం నేర్పారు, కుటుంబంతో ఎలా మెత్తలు నేర్పారండి. నిజంగా ఆ రోజు నాకు బాక్స్ అన్నయ్య గారు చెప్పకపోతే ఇదే రాజమండ్రిలో నేను మన ఐస్ క్రీమ్ అంటే వేస్తున్నాం లేకపోతే ఏం చేస్తున్నాం నాకు తెలియదండి. నా పిల్లలు MBA చదివారు, ఇద్దరికి జాబ్ ఉన్నాయండి. నేను ఎంత చెప్తే సరే ఇప్పుడు కూడా నేను జాబ్ చేస్తాను. కానీ నాకు నెలకి ₹80,000 జీతం అండి. పిల్లలిద్దరికి చెరుకు ₹50,000 జీతం అండి. కానీ ఎన్ని వచ్చాయంటే ఆ రోజు బాక్స్ అన్న గారు ఇంట్లో కేకేసి నన్ను తిట్టకపోతే ఈరోజు నా పిల్లలు లేరు, నేను ఇక్కడ ఉండవండి. అలాగే ఎన్నో కష్టాలు పడిన మా అన్నదమ్ములు ముగ్గురు కూడా పడి ఈరోజు ఇక్కడ నుంచి మీ అందరి వల్ల మీ ఆశీస్సులు ఎప్పుడు నాకు ఉంటాయని కోరుకున్నాను. అలాగే నా భార్య నా కష్టాల్లోని నా బాధల్లోని ఎన్నో బాధలు పడదండి, ఎన్నో బాధలండి. ఎవరో పడుండరు, అన్ని బాధలు పట్టామండి. ఒక మనిషి చచ్చిపోవడం కలిగితే ఎన్ని బాధలు మీరు ఆలోచించండి. కానీ ఒకటండి, తన వల్ల ఏం మారాను లేకపోతే నా పిల్లల వల్ల మారాను నాకు తెలియదండి. ఈరోజు నా పిల్లలు, నేను, నా భార్య ఇలా ఉన్నందుకు కారణం మా బాక్స్ అన్నండి, సీనన్న గారండి, ప్రకాశ్ అన్న గారండి. సత్యబాబు వస్తారండి, సత్యబాబు వెనక 3 కొండలు ఉన్నాయని భయపడుతున్నారండి. సత్యబాబుని చూసి భయపడతారండి. వాళ్ళు ఎవరైనా సరే అధికారులతో పోరాడతానండి, ఎవరితో పోరాడతానండి, నాయకులతో పోరాడతానండి, పార్టీల పరంగా పోరాడతానండి. దేనికైనా సరే నా వెనకాల బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నారు అని ఒక నమ్మకం అండి. అర్ధరాత్రి 1 గంట ఫోన్ చేస్తే మీకు వస్తారు రాదు నాకు తెలియదండి. 1 గంట సత్యబాబు ఫోన్ చేస్తే ముగ్గురు వస్తారని నమ్మకం నాకు ఉందండి. ఎప్పుడు కూడా ముగ్గురికి పేర్లు కూడా పాడు చేయనని ఈ సభాముఖంగా ఇంకోసారి ముగ్గురికి ప్రమాణం చేసి చెప్తున్నానండి. ముగ్గురు పేర్లు పాడు చేయనండి రాజమండ్రిలోనండి.
ఎంతో మంది కుర్రోళ్ళు ఉంటారు. బాక్సన్ని గారికి ఉన్నారు, పట్లంగన్న గారికి ఉన్నారు, అలాగే సీనన్న గారికి ఉన్నారు. కానీ ఈరోజు నా కోసం ఎక్కడి నుంచో వచ్చి ఈరోజు స్టేజ్కి వచ్చినండి నా కోసం ముగ్గురు టైం వేస్ట్ చేసుకుని వాళ్ళ టైం అమూల్యమైన టైం నాకు ఇచ్చి నేను వస్తాను. ఇదే కాకుండా అండి ఇంకోటి అండి, ఇక్కడ ఫంక్షన్ చేస్తుంటే ఎంతవరకు వచ్చింది, ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అని అడిగారండి. అలా అడగాలి పని లేదు, వచ్చారా కేక్ కట్ చేశారు వెళ్ళిపోయారు ఉంటారు. కానీ అలా కాదు, నేను వాళ్ళు కుటుంబ సభ్యుడిని ఒక తమ్ముళ్ళ చూస్తున్నానండి. వాళ్ళకి ఎప్పుడూ చరిత్ర మంచి నమస్కరిస్తానండి. ఈ సభకు ఇంకో మొక్క చెప్తున్నానండి. మన ఎమ్మెల్యే రాజు వాసు గారు మన తోపుడుపల్లి అందరూ రెడ్ జోన్ అని జోన్లు వేశారండి. జోన్లు వేసినప్పుడు ఎమ్మెల్యే గారు ఆఫీసులని ఆ జోన్లు కానీ తెప్పించి ఈ జోన్లు కరెక్ట్ కాదు ఈ తీసేయని అడిగారండి. ఆ రోజు మున్సిపల్ ఆఫీసులో నేను వెళ్ళినప్పుడు సంతకం పెట్టమని అన్నారు. నా తోటి కార్మికులు తోపుడుపల్లి వర్తకులు ప్రెసిడెంట్లు వచ్చారు నా తోటి. నేను ఒక సంతకం పెట్టమని చెప్పాను. బాక్సన్న గారు ఫోన్ చేశాను, నువ్వు బయటకు వచ్చే సత్వమన్నారు. సంతకం పెడితే జోన్లు ఒప్పుకున్నట్టు లెక్కండి. జోన్లకు సంతకాలు పెడుతున్నారు. నేను పెట్టకపోతే నాతో కూడా నా కార్మికులు మా తోపుడుపల్లి వర్తకులు అందరూ కూడా బయటకు వచ్చాను. ఒకటి, ఎమ్మెల్యే గారు అయితే ఎవరికి అన్యాయం చేయరండి. రాజమండ్రి చేసిన అదృష్టమో లేకపోతే మనం చేసిన అదృష్టమో నాకు తెలియదండి. నేను చాలా మంది నాయకుల దగ్గరికి వెళ్ళానండి. అంటే బాక్సన్నయ్య గారు, నరసింహ గారు, మన పట్లంగన్న గారు కాదండి, బయట నాయకుల దగ్గరికి వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు బయట నుంచో ఉన్నారండి. నన్ను బయట నుంచో ఉన్నప్పుడు కూడా నేను బాక్సన్న గారు కొరండి అంటే లోపల రా అనేవాళ్ళు కూడా నాయకులు ఉన్నారండి. ఈ ఒక మున్సిపల్ ఆఫీస్ అయినా పోలీస్ డిపార్ట్మెంట్ అయినా ఎవరికైనా వెళ్ళి మాట్లాడతారంటే వీళ్ళు ఉన్నారని నమ్మకండి. పుస్తకాలు కూడా జోన్లు అన్ని తీసారండి. ఎవరు ఎక్కడ పెట్టిస్తారు, ఎలా బతుకుతారు అనేది మన ఎమ్మెల్యే గారు ఆల్రెడీ రాత్రి పగల్లో ఆలోచిస్తారు. దీనికోసం ఏంటంటే ఇందాక మన పెద్దలు చెప్పారు, మన ఇంటికాడ మనం వ్యాపారం చేస్తాడు కోరుతాడు పుస్తకాలకి, వాళ్ళు చెప్పిన జోన్లోకి మనం వెళ్ళండి. గత పుస్తకాలు కూడా కార్డులు ఇచ్చారు నాకు చాలా మందికి, అందరూ కూడా బాక్సన్న గారు చేతుల మీదకి ఇచ్చాం. అలాగే ఈ సంవత్సరం కూడా పుస్తకాల కోసం పోరాడుతున్నాను. నాయకుల దృష్టిలోకి వెళ్ళానండి, అలాగే డిపార్ట్మెంట్ దృష్టిలోకి వెళ్ళాను, మన ఆర్ఎంసీ దృష్టిలోకి వెళ్ళాను, అలాగే ఎమ్మెల్యే దృష్టిలోకి వెళ్ళాను, అందరితో మాట్లాడాను. కానీ వాళ్ళు చెప్పింది ఏంటంటే రాజమండ్రి వచ్చే ప్రజలకి, పుస్తకాలకు వచ్చే ప్రజలకు ఏ రకమైన ఇబ్బందికరం కలిగించినా ఎవరిని క్షమించేది లేదు అని చెప్పారండి. ఇప్పుడు మనం వ్యాపారం చేస్తున్నాండి, రోడ్డు మీద బండెట్టి ఎదురు ఇంకో 2 బళ్ళు పెట్టి చేస్తున్నాండి. ఇది కరెక్ట్ కాదండి. మనం కరెక్ట్గా ఉంటే మన నాయకులు వెనకాల వస్తారండి. నేను కరెక్ట్గా ఉన్నమాలనే ఈరోజు నా వెనకాల నా నాయకులు ముగ్గురు ఉన్నారండి. ఇలా ముగ్గురిని సంపాదించుకోవడం ఎంత కష్టం మీకు తెలుసండి. మీకు తెలియకపోతే ఒకసారి కార్మికులు మన ఆటో యూనియన్లు అడగని చెప్తారు. బాక్సన్నయ్య గారిని కానీ, పట్లంగన్నయ్య గారిని కానీ, నర్మశ్రీ సంపాదించాలంటే వాళ్ళ హృదయంలో చోటు సంపాదించాలంటే చాలా కష్టం అండి. కానీ ఒకటి, బాక్సన్నయ్య గారు వీళ్ళెవరు ఏమీ చోట్లేదు. మనం ఏం చేస్తున్నాం, ఎక్కడ తిరుగుతున్నాం అన్నీ చూస్తారండి. కానీ అడగరు, టైం వచ్చినట్టు అడుగుతారండి. నన్ను అలా చూసి అడిగిన మళ్ళీ ఈ స్టేజ్కి వచ్చాను. నేను ఈరోజు ఇంత సంపాదించి ఇలా చేస్తున్న కారణం నాకు ఇలా ముగ్గురునండి. అలాగే నా అన్నదమ్ముడు సహాయ సహకారండి, మా బావగారు సహాయ సహకారం, ముఖ్యంగా నా స్నేహితులండి. నేను రాజమండ్రి వచ్చినప్పుడు నా స్నేహితులు లేరు ఎవరండి, ఐస్ క్రీమ్ అండి అయితే ఈడీ అనేవారు. కానీ ఆ రోజుల్లో నాకు ఎర్రాలీలో కుర్రోళ్ళండి, ఒక లెక్చరర్ అవని, శెట్టి గారు అవనండి, బాలకృష్ణ అవని, బుజ్జి అవనండి, సింహాద్రి అవనండి, ఇలా మాటగారు రామ్మగారు, వీళ్ళందరూ అండి పేరు చెప్పుకుంటే పేరున ప్రతి ఒక్కరు చెప్తున్నానండి. వీళ్ళు నన్ను ఆ రోజు ఆదరించమని ఈ రోజు ఇక్కడికి వచ్చానండి. ఈ రోజు ఇంత కార్యక్రమం ఎంత ఖర్చు అవుతుంది మీ అందరూ చేస్తుంది. కానీ నన్ను కూడా ₹1 ఇవ్వద్దని చెప్పి వీళ్ళందరూ 3 రోజుల నుంచి అండి రాత్రి నేను వాళ్ళకి ఏం చేశాను నాకు తెలియదండి. కానీ వాళ్ళ దగ్గర ఏమి ఆశించే మనుషులు బట్టి కాదండి. బాక్సన్నయ్య గారికి నేను ఎలాగో అలాగే నాకు ఇవాళ వాళ్ళు ఇంత చేస్తుంటే ఏంటి నాకు ఎందుకు చేస్తున్నారు, వీళ్ళు ఇంత అలా ఎందుకు చేస్తానని అనుకున్నాను. కానీ వాళ్ళు చేసిన కృషికి నిజంగా వాళ్ళకి నేను ఎప్పుడు రుణపడి ఉంటానని చెప్తున్నానండి. ఇందా బాక్సన్నయ్య గారు ముఖ్య చెప్పారు, ఎప్పుడు ఫోన్ చేసిన సత్యబాబు అందుబాటులో ఉండాలని చెప్పారండి. నాకు ఫస్ట్ చెప్పింది అది చెప్పారండి, మనకి డబ్బు ముఖ్యం కాదు సత్యబాబు, మనకు ఉన్నదేంటి 10 మందికి సాయం చేయి వీలుంటేనే, లేకపోతే నోరు మూసి ఇంటికి వెళ్ళిపోని చెప్పారండి. 10 మందికి కాదండి, ఈ రోజు బాక్సన్నయ్య గారు ముందుగా చెప్తాను, వేలాది మందికి సాయం చేస్తున్నానండి, వేలాది మందికి అండి. ఇందాక చెప్పారండి అడపరాజు గారు. అడపరాజు అంటే ఎవరో కాదండి, నేను ఆయన ఒకేసారి మెయిన్ రోడ్లో వ్యాపారం స్టార్ట్ చేశామండి. ఇద్దరు 20 సంవత్సరాల క్రితం అంచనా ఆయన ఎదిగారు, నేను ఎదిగాను. ఈ రోజు కూడా అన్నాన్ని కేకేసుకోవడానికి పార్టీ పరంగా కానీ మా ఇద్దరికి ఎప్పుడు ఇవ్వలేండి. వ్యక్తిపరంగా మీ ఇద్దరు స్నేహితులు అండి, ఎప్పుడు కూడా కడ వరకు ఆయనతో నాకు జరిగి ఉండదు. ఒకటి చెప్తున్నాండి, ఆ యూనియన్ ఉండదండి. కష్టం అని వస్తే ఎప్పుడు కూడా ఎవరైనా సరే ఎప్పుడు వచ్చినా ముగ్గురు తరపులు కొట్టండి. సత్యబాబే కాదండి, మీరు ఆ తమ్ముళ్ళు లాంటి వాళ్ళు, అన్నదమ్ముళ్ళు ఉన్నారు, సిస్టర్లు అందరూ ఉన్నారు. ముగ్గురు ఏ టైంలో వస్తే సరే ఎవరు నెలండి. ఇది నేను చెప్తాను కాదు, రాసుకోండి. ఏ టైంలో ఫోన్ చేసి ఫోన్ ఎత్తకపోతే అడగండి. కానీ 2-3 సార్లు చెప్తే ఎత్తారు, ఎందుకంటే అప్పుడు దాకా వాళ్ళు మళ్ళీ తిరిగి అలసిపోతారు, పడుకుంటారు.
ఫోన్ బట్టి చేస్తారు. ఇప్పుడు మన సీనియర్ గారు ఉన్నారండి, ఆయన సెల్లో ఫోన్ చేస్తాం మనం, రింగ్ అవ్వదు, కానీ ఆయన లేచాక ఫోన్ చేస్తారు. వీళ్ళ ముగ్గురు కూడా మిస్త్రీ కాల్ ఎలా ఉందండి, ఎవరు ఫోన్ చేస్తారు లెక్క చూసి అందరూ దేవుడి మొఖం చూస్తారు, పొద్దులకి నడకండి, వీళ్ళు సెలవులు చూస్తారు ముగ్గురు కూడా. ఎందుకంటే వాళ్ళతో అనుబంధం నేను చెప్తానండి, ఎవరు ఫోన్ చేశారని కూర్చుని ముందు వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడి ఆ తర్వాత మిగతా పనులు చూసుకుంటారు. అలా ఉన్న నాయకుల వెనకాల మనం ఉన్నామంటే చాలా అదృష్టం అండి. ఏమంటే మీ ముగ్గురికి కూడా అన్నయ్య గారు సీన్ అన్నయ్య గారు, బాక్స్ అన్నయ్య గారు, ప్రకాశ్ అన్నయ్య గారు, నిజంగా మీరు నాకు దొరికిన ఆదృష్టం, లేకపోతే నాకు దేవుడిచ్చిన పుణ్యం, మా నాన్నగారు మా అమ్మగారు ఇచ్చిన జన్మకి ఈరోజు మీరు దొరికిన నా జన్మ ధన్యమైందండి. ఇప్పుడే కదండి, ఎప్పుడు కూడా చెప్తాను అన్నయ్య గారు, మీ ముగ్గురు ఏ టైంలో కేకేస్తున్నా, ఎప్పుడు కేకేస్తున్నా, ఎనీ టైం అండి, ఏ టైం కేకేస్తున్నా సత్యబాబు ముందుంటాడని ముందుగా చెప్తానండి. ఎవరు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా సరే ఆంజనేయ స్వామిని రాముడు ఎలా ఎడదీయలేరు అలా నన్ను ఎడదీయడం చాలా కష్టం అండి. మీ ముందు తిడతారు, సత్యబాబు తిడతారు, కానీ మీరు వెళ్ళిపోయాక ఫోన్ చేసి తిట్టిన రోజులు నాకు ఉన్నాయండి, నన్ను తిట్టిన రోజులు ఉన్నాయండి. కానీ ఒకటి అలా తిట్టే అధికారం నా తల్లిదండ్రుల తర్వాత నాకు అధికారం ఉన్నది వీళ్ళ ముగ్గురండి. మిగతా వాళ్ళు ఎవరు తిట్టారు రాజమండ్రిలో ఒప్పుకోనండి నేను. వీళ్ళ ముగ్గురు తిట్టినా పడతాను, కొట్టినా పడతాను. ఎందుకంటే నాకు జన్మలు తల్లిదండ్రులు ఇచ్చారు, బతకం నేర్పింది వీళ్ళ ముగ్గురు నేను ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నామండి. అలాగే ఈరోజు నేను త్వరగా వచ్చి మాట్లాడుతున్నానంటే కేవలం నా భార్య పిల్లలండి. మా వయసులోని ఎవరైనా తండ్రి ఉంటే చనిపోతే మేము వెళ్ళకూడదండి, కానీ మా భార్య పిల్లలు ఎప్పుడు ఏ రోజు కూడా ఎవరు పోయినా సరే వెళ్ళండి డాడీ, వెళ్ళి రండి, ఏంటి మీరు వెళ్ళండి అని చెప్పారు. ఇలా చెప్పడానికి కారణం ఎవరు చేశాడు, బాక్స్ అన్నయ్య గారు. బాక్స్ అన్నయ్య గారు ఫస్ట్ చెప్పారు, అమ్మ మేము చేస్తాం సర్వీసు, రూపాయి ఆశంతో లేదు, తిరుగుతాం, మేము చేస్తాం అని చెప్పారు. మేము వయసు అయితే ఇంకోసారి చెప్తాను, మా ఇంట్లో జంజాలు ఎప్పుడు ఉంటాయండి, ఎప్పుడు జంజాలు ఇంట్లో పెట్టుకుంటాను. ఎందుకంటే ఎవరు చచ్చిపోయినా వెళ్తానండి, ఎవరు కేకేసినా వెళ్తానండి, ఎవరు తిట్టినా వెళ్తారు. కానీ ఆంధ్రలో గొడవకు వస్తే నా వల్ల జరగకపోతే అప్పుడు ముగ్గురికి ఫోన్ చేస్తానండి. అప్పుడు పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. చాలా మందికి కూడా తెలిసండి సత్యబాబు వెనకాల ముగ్గురు ఉన్నారని. అంతేగాని సత్యబాబుని చూసి గౌరవించేట్లేదండి, సత్యబాబు చూసి జనం రాలేదండి. ఇలా ముగ్గురు నాయకులు చూసి ఇలా ముగ్గురు వెనకాల సత్యబాబు ఉన్నాడు, సత్యబాబుకి ఇది కావాలి, సత్యబాబు మనకు కావాలి, మీరు వచ్చారండి. ఈ సభాముఖంగా చెప్తాను, ఏ రాత్రి అయినా సరే 1 గంట అయినా 2 అయినా ఎప్పుడైనా సరే మీ అభిమానాన్ని ఎప్పుడు పాడు చేసుకోండి. బాక్స్ అన్నయ్య గారికి కానీ, ప్రకాశ్ అన్నయ్య గారికి కానీ, మన సీనయ్య గారికి కానీ ఎప్పుడు చట్టపరిచారని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను. ఈరోజు మీరు అందరూ వచ్చి నన్ను ఆశీర్వదించారు. నిజంగా ఎంతో బాక్స్ అన్నయ్య గారు సీనయ్య గారు చెప్పారు 14 15 అండి. ఇలాంటి వాళ్ళు వెనకాల నుంచి 15 వెళ్ళిపోతాను నేను, నాకు పర్వాలేదు, నాకు షుగర్ రాదు, బీపీ రాదు, నా వెనకాల మనుషులు వాళ్ళు నాకు రాదు. ఎందుకంటే నాకు రాదు, ఎందుకంటారా బీపీ షుగర్ రావాలంటే భయపడాలి, లేదు ఎవరో సంపాదించండి ఆడాలి. నాకు అవి ఏమీ లేదు, పోతే రేపు 2 నాకు నేర్పింది ఎవరు నేర్పారు, నాకు నన్ను కాంట్రోల్లో చూడలేదు, వీడెవడో మా తమ్ముడు అంతే, పోతే రేపు 2 అని చెప్పారు. అదే మాట ఈ రోజు వరకు వెళ్తాను. ఒక ధవలేశ్వరం వెళ్ళినా, నావారు వెళ్ళినా, ఒక లాలాచెరువు దివాన్చెరువు వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా ఫోన్ చేసి నాకు పలానా సత్యోగి చేయంటే వెంటనే చేస్తాను. నా ఉద్యోగం కూడా చేసుకున్నానండి. మొన్న డీసీకి నా ఉద్యోగం పోయినప్పుడు నేను ఇంట్లో కూర్చొని బాధపడాను. బాక్స్ అన్నయ్య గారు ఫోన్ చేసి చెప్పాను, సీనయ్య గారు చెప్పాను, నా ఉద్యోగం పోయింది, పర్వాలేదు మేము ఉన్నాం అన్నారు. కానీ నిజంగా ఆ ధైర్యం ఇచ్చేవాళ్ళు ఎవరికి ఉంటారండి. ఈ రోజులో కుటుంబాన్ని పోయించుకోవడం కష్టం, నాకెందుకో దురుపు వెళ్ళిపోతారు. కానీ నాకు అలా చెప్పలేదు బాక్స్ అన్నయ్య గారు, సీనయ్య గారు, మేము ఉన్నాం చూస్తాం సత్యబాబు అని చెప్పారు. నిజంగా దైవాలుగా నాకు మళ్ళీ ఉద్యోగం వస్తుంది, నా ఉద్యోగం నేను కంటిన్యూ చేస్తాను. మీరు కేకేసినప్పుడు కొంచెం లేటుగా వస్తాను, ఎందుకంటే నా ఉద్యోగం అలాంటిదండి. ఊళ్ళు కానీ ఊరు వెళ్ళాలి, ఎక్కడ ఎంత చెప్పారు జిల్లాలు దాటాలని మా ఎవరో మా అడపరాజని చెప్పారు. నిజంగా నేను జిల్లాలు దాటాలి, నేను అప్ టు బార్డర్ మన ఈ బెంగళూరు బార్డర్ దగ్గర వెళ్తాను, ఇక్కడ పలాస బార్డర్ వరకు వెళ్తాను. నేను వారానికి ఒకసారి ఇంటికి వస్తాను. నేను వచ్చినప్పుడు ముందుగా రాగానే ఫస్ట్ ఫోన్ బాక్స్ అన్నయ్య గారు చెప్తాను, అన్నయ్య వస్తుంటే నువ్వు పొద్దున్న రా అంటారు, వెళ్ళి ఆ పంచుడు అంటారు, చేస్తానండి. ఎందుకంటే చెయ్యాలి, నాకు జన్మనిచ్చింది వాళ్ళండి, కానీ నాకు బతుకు తీరు నేర్పింది వీళ్ళండి. ఇలా తల్లిదండ్రులు చేశాను, అన్నదమ్ములు చేశాను, మా బావగారికి చేశాను, అలాగే మా అందరికీ చేశాను, మా కార్మికులు చేశాను. ఈ రోజు మీరంతా గౌరవం, మీకంటే 100 రెట్లు గౌరవిస్తారు నా అన్నదమ్ములు, నా బావని. ఎందుకంటే మా అన్నయ్య స్టేజ్కి వచ్చే కారణం వాడిని చూసుకొని ఉంటుందండి. నేను స్టేజ్కి రాడానికి బాక్స్ అన్నయ్య గారు ఎప్పుడు చెప్పినా మా కుటుంబం ఎప్పుడు కూడా ఆయనకి రుణపడిపోయి ఉంటామని ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాండి. నాకు ఈ అవకాశం ఇచ్చినాయి, నన్ను జీవించడానికి వచ్చి మీ అందరికి కూడా శిరస్సు నమస్కరిస్తున్నాను. ఎందుకంటే రాజా గారి పేరు తెలియదు రాజమండ్రిలో ఎవరు లేరండి. కారణం ఏంటంటే ఆయన కార్మికులు ఎవరైనా సరే, నేను వెళ్ళినా వాళ్ళు తోపుడు పని వర్తకుడా లేకపోతే ఆటో కూడా ఇంకోటి చూడండి. నేను గతంలో ఎంత చెప్పాను, నాకు సాయం చేసిన వ్యక్తి ఎవరు ఈయన ఈయన కోసం ఎంత చెప్తాను, రాజారాణి గారి కోసం ఏం చెప్తానంటే
కరోనా వచ్చింది. నాకు కరోనా వచ్చి ఇంట్లో పడుకున్నానండి. పడుకున్నప్పుడు వాళ్ళ దగ్గర కూడా ఆత్మీయులు ఒకరు ఉన్నారండి. ఆయన చెప్పాడంట, ఇలా సత్యబాబు కరోనా వచ్చింది నా ఇంటికైనా ఆయన గోరుకు కూడా సరిపోండి. కానీ ఆ టైంకి నేను ఆవలో ఎక్కడో మూలంటే మా ఇంటికి ఫ్రూట్స్ పంపించి డబ్బులు పంపించారండి. తిన్నది మర్చిపోకూడదండి, తిని జరిగేస్తే విలువ ఉండదు మనిషికి. కానీ నా ఇంటికి పంపాడండి. కరోనా టైంలో ఆ రోజు కన్న తల్లిదండ్రులు చూడడానికి భయపడారండి, దగ్గరికి రావాలి రూపాయలు కావాలండి. కానీ ఆయన తెలుసుకుని సత్యబాబు కేకారు, చిన్నారు కేకెత్తారు. చిన్నగా అలా జరిగిందని చెప్పి ఆత్మహత్యతోటి మా ఇంటికండి నా కుటుంబం మొత్తం కూడా మంచమే పడుకున్నామండి. ఆ టైంలో నా ఇంటికి ఫ్రూట్స్ పంపి డబ్బులు పంపితే ఆయన ఇచ్చిన డబ్బులే నాకు ప్రసాదం ఆ రోజు. ఎందుకంటే ఇంటికి ఎవరు రాలేదు, ఎవరిని రానిలేదు, రాలేదు కూడా. కానీ పంపించి మన రోజు డైలీ తమ్ముడు నీకు ఎలా ఉందో, చిన్న తగ్గిందో, ఏమైనా అవసరం చెప్పు అని చెప్పిన వ్యక్తి మొట్టమొదటి వ్యక్తి ఎవరున్నారంటే మా రాజన్న గారు. ఈ రోజుకి చిల్లు మేము వెళ్ళి అన్నగారు తోపుడుపల్లికి ఎలా జరిగిందంటే ఆ గడుపుని ఏమన్నా చూసుకుని వెళ్ళండి మీరు అని చెప్తారండి రాజన్న గారు. అంటే ఆయన రూపాబుగా చెప్పండి, రూపాబు కాదు, ఆయన మనసులో వచ్చిన మాట ఎలా వస్తుందండి. నా కుర్రోళ్ళు ఎవరు ఏమి అనకూడదు అనే తత్వం మనిషి మా రాజన్న గారు. ఆయన అన్నదాంట్లో కూడా మేమందరం పనిచేస్తామని ఆయన ఎప్పుడు ఫోన్ చేస్తా, నేనే కాదండి రాజాగారు కుర్రోళ్ళు అంటే రాజమండ్రిలో తెలియలేదో చెప్పాను, మనం ఎప్పుడు కూడా చెప్తాను. ఆయనలోకి మేము వెనకాల ఉన్నామంటే మా అందరూ కూడా చాలా అదృష్టంగా భావిస్తాడు. ఎందుకంటే రాజాగారు కుర్రోళ్ళు అనుకోండి మా జోలికి ఎవరైనా వస్తాయి వచ్చేస్తారు భయం, అలాగే వచ్చేస్తారు కూడా. అందుకని చెప్పి నా పుట్టినరోజు పని కట్టుకుని గత 3 సంవత్సరాల నుంచి వస్తున్నందుకు నిజంగా ఆయన కూడా రుణపడుతుందని ఈ సభాముఖంగా తెలియపరుస్తాను. థ్యాంక్స్ అండి. ఈ రోజు కార్యక్రమం ఎంత బాగా జరిగిందంటే కారణం మా బుజ్జిమాయ గారండి, అలాగే మా బాలకృష్ణమాయ గారండి, మా చిమ్మదేవం గారు, మా మాటగారి రాము గారండి, అలాగే మా వరమ్మ గారు. వీళ్ళందరం 3 రోజుల నుంచి నా కార్యక్రమం కోసం పుట్టినరోజు చేద్దామని అనుకుని ఇంత బాగా చేస్తారని నేను కూడా అనుకోలేదు. కానీ నిజంగా వాడు చిన్నోళ్ళో పెద్దోళ్ళు చేతులెత్తి దండం పెట్టి చెరుతో వంచి బాగా చేతి దండం. ఎందుకంటే అండి వస్తారు వెళ్ళిపోతారు, కలుస్తారు వెళ్ళిపోతారు. కానీ అలా కాదండి. నేను రాజమండ్రిలో గౌతమ్ గారు ప్రెసిడెంట్ గా చేస్తాను 2 సంవత్సరాల క్రితం 2004 నుంచి కూడా మా అందరితో ఒకటే జరిగింది. నేను సంపాదించాం, ఆడి సంపాదించాను, వీళ్ళు సంపాదించాను కాదండి. మాకు డబ్బుతో పని కాదు, కేవలం మా స్నేహం అండి. ఆ స్నేహితులు ఈ రోజు వరకు ఉన్నామండి. ఇప్పుడు కూడా చాలా మంది మాలో మాకు పెడదామని చూస్తారు, అది జరగదండి, జరగని పని. ఇందులో చమల్తలం గారు ఉన్నారండి. ఆయన అయితే నేను ఎన్నో వ్యాపారాలు చేశానండి. మీ ఇద్దరు ఇలా వరమ్మ ఇంతసేపు ఏ పంటలో ఉండదండి. వచ్చామో వెళ్ళామో ఆదర వేసుకున్నామో 90 కానీ ఈ రోజు ఇప్పుడు నా కోసం ఇంచేపండి ఆడు కూడా నేను నమస్కారాలు చెప్తున్నానండి. శుభాకాంక్షలు. నాటి పుట్టినరోజులు ఇంకా మరి ఎన్నో చేసుకోవాలని వాళ్ళు తోపుడు బళ్ళు వర్కర్స్ సంఘం, మన మిక్చర్ బళ్ళు వర్కర్స్ ప్రెసిడెంట్ అయిన మరి మనస్ఫూర్తిగా మరి నూతన శుభాకాంక్షలు చెప్తున్నాం.